ఖాళీ చేయడం అంటే భయంకరం. అసలు ఎంత సదిరినా ఇంకా సదిరి నేను దాదాపుగా 2 months నుంచి సదురుతున్నానేమో, బట్ అయిపోతానే లేదు ఇది. ఏం చేస్తున్నావు అక్షిత? ఇల్లు మారడం అంటే అంత ఈజీ కాదంటావా? నువ్వేంటో పెద్ద హడావుడిగా తిరుగుతావు. ఇటు చూడు ఇగో ఏంటి సర్దుతావా నువ్వు? ఇవన్నీ ఇంక ఇలా ప్యాకింగ్ మేమే చేసేసుకుంటాం అనమాట. నాకు మూవర్స్ అండ్ ప్యాకర్స్కి ఇస్తాను కానీ మొత్తం నేనే సర్దుకొని పెట్టుకుంటాను. వాళ్ళు అన్నీ డంప్ చేసేస్తారు కదా, మళ్ళీ వెళ్ళిన తర్వాత సర్దుకోవాలంటే నీరసం వస్తుంది. సో మేమే అన్నీ మంచిగా ప్యాక్ చేసేసుకుంటాం అన్నీ నీట్గా. మేమే ఇలా డబ్బాలు తెచ్చేసుకొని అన్నీ చక్కగా ప్యాక్ చేసుకుంటే చాలా ఈజీ అయిపోతుంది అన్నమాట షిఫ్టింగ్. చాలా మంది ఏదైనా హైరాణ పడుతుంటారు. మనం షిఫ్ట్ చేసేటప్పుడు అలసిపోతాం, ఇంటికి పోయినాక అలసిపోతాం. అందుకని ఇలా ప్లాన్గా చేసుకున్నాం అనుకోండి, ఆ మూవర్స్ ప్యాకెట్స్ వాళ్ళకి చెప్పామనుకోండి ఏదో డంప్ చేసేస్తారు. అన్ని చెత్త అన్ని పడేస్తారు. అక్కడ పోయిన తర్వాత అవన్నీ సదురుకునే వరకు ఆడసదిరి పిచ్చ నీరసం వస్తుంది. అందుకని నేనేం చేస్తానంటే ప్లాన్గా చేసుకుంటాను అనమాట. ఇలా డబ్బాలు తెచ్చేసుకొని మేమే అంతా నీట్గా సర్దేసుకొని, ఇప్పుడు మారిపోయామనుకోండి అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా డబ్బాలు సేల్ రాసి పెట్టుకుంటాను అన్ని. ఇంటి వన్ డేలో మీరు ఎట్లా షిఫ్ట్ చేశారు అనుకుంటాం, అంత బాగా చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా ఇదే ప్లాన్ నాది. దాన్ని నీట్గా మట్టి పెట్టులాగే తీసుకొని చక్కగా పెట్టుకోవచ్చు. కొత్త చీరలో ఈ కవర్లో పెట్టేసి చక్కగా నీట్గా తొందరగా దొరుకుతాయి అన్నమాట. ఒక కవర్లో పెట్టేసుకున్నాం అనుకో కొత్త చీరలు అన్నీ దొరుకుతాయి. అంటే మామూలుగా నేనే క్లీన్ చేసుకుంటాను అనమాట. నేను మూవర్స్ ప్యాకర్స్ వాళ్ళకి చెప్పినా కూడా కొంచెం క్లీనింగ్ ఈ బాక్సెస్ ఇవన్నీ చాలా నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. అన్నీ షిఫ్ట్ చేసేస్తున్నాను. ఇంట్లో షిఫ్ట్ అంటే ఏడుపు ఒకటే తప్పుంది నాకు. అసలు ఏం చేస్తున్నాను, అసలు ఏం చేయాలి ఏం పెట్టాలో కూడా నాకు అర్థమైతే లేదు. భయంకరంగా ఉంది. బట్టలు అబ్బా బట్టలు అయితే ఇక చెప్పొద్దు కదా, మనకు తెలుసు కదా. ఎన్ని బట్టలు అసలు బట్టలు తరడానికి నేర్చు వస్తుంది సగం నాకు. కిచెన్ చూసారా ఎప్పుడైనా ఎట్లా ఉందా ఈ కిచెన్? ఆహా ఎంత బాగుంది కదా కిచెన్ అంతా, మామూలుగా లేదు. ఇంక ఇది స్టోర్ రూమ్ చూడాలి, ఇంకా భయంగా. ఇవన్నీ నేను బాక్సులు సదిరితే ఈ మాత్రం ఉందన్నమాట. లేకపోతే ఇంకెట్లుంటుందో ఆలోచించాలి. తెచ్చుకుంటప్పుడు అన్నీ బాగా ఎగబడి తెచ్చుకుంటాం. అన్నీ బాగున్నాయి అని తర్వాత ఉంటుంది పైత్యం. ఏ బబుల్ రాక్ नहीं करते भैया? लगाते मैडम नहीं लगाते हो. యాక్చువల్లీ ఇవన్నీ నేను చేసేయగలను కానీ ఇప్పుడు అంత ఓపిక లేదు. లేదా ఇంతకుముందు అంతా నేనే చేస్తుండే. ఇప్పుడు ఆల్మోస్ట్ నేనే చేసుకున్నా కానీ అయినా వాళ్ళు చేసేది వేరేలా ఉంటుంది కదా. దీంతో చేస్తారనమాట మంచిగా నీట్గా. ఇప్పుడు మన సామాన్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇంక ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ తీసుకోవాలి. అన్నీ గోడల మీద ఎండ్లెస్, దెర్ ఈజ్ నో ఎండ్. 2 months నుంచి చేస్తున్నామంటే ఈ గోడల మీద అన్నీ తీయాలి. ఇదంతా ఉంది ఇంకా. నేను 2 months చేయగానే ఇదంతా ఉంది ఇంకా. అన్నీ ప్యాక్ చేయాలి. తీయమని అయితే వాళ్ళ తీయమంటే చింపి పడేస్తారు దాన్ని. అట్లా అంటే వచ్చేస్తుందిలే. పైకి అనాలేమోరా, కిందకేనా? ఇవన్నమాట షిఫ్టింగ్ కష్టాలు.
గ్లాస్ పెట్టేస్తా. గ్లాస్ పెట్టేస్తే చెయ్యి. ఇక నేను ఏం చేద్దాను అట్లా ఎక్కిచ్చేసిండ్రు. సరే పోయినాక తీస్తాంలే అనుకున్నా. నేను క్యాప్ నువ్వు కూడా రా, ఏమో చూస్తున్నావు రా, మంచి స్టైల్గా నిల్చొని. ఏంటి చూస్తున్నావు? సామాన్ తీయదా? ఇయ్యరా సామాను దా. అయిపోయా? ఏమో దొరుకుతుంది. ఏం వెతుక్కుంటున్నావే ఇందులో? ఇంట్లో వెతికి ఇప్పుడు మళ్ళీ ఏడ పెడతావు నువ్వు? అలా సామాన్ అంతా తీసి ఎందులోనే పెట్టుంటా. అరే దాని తర్వాత బూందీ కూడా చెప్పిన దీనిపో సమోసాలు తినరా? ఎందుకు ఆ చెమటనే కావాలా? చాట్ బండి చెమట
కూల్ డ్రింక్ కావాలి. చాట్ బండి చాలా మంచిగా నీట్ గా చేస్తారు వాళ్ళు. ఫుడ్ తినాలిరా ఫస్ట్. మసాలా మంచిగా ఉందా? మీ తినే కార్యక్రమం అయితే మరి అలా. అయ్యో మనం కొనమే ఈరోజు. ఇక్కడ ఏరియాలో చాలా బాగుంటుంది అక్కడ. ఆరిఫ్ చెప్పింది. వెరీ గుడ్. గుడ్. ఎల్కేజీలో పడండి. నెక్స్ట్ వస్తాను చూడు. కాట్ అయిపోయి